మనకి ఏది ఉందో అది గుర్తించం, ఏది లేదో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడూ కూడా మనకి చాలా ఉన్నాయి, వాటి గురించి పట్టించుకోం. అంటే వాటి మీద ఫోకస్ చేయం. ఇంకా ఏవో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు ఊర్లోకి, గ్రామానికి. ఆ గ్రామంలో ఉన్న ఫ్రెండ్ అడుగుతున్నాడు, ఏంట్రా ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటావు, ఉద్యోగం చేస్తున్నావు, పెద్ద జీతగాడివి, కారులో తిరుగుతున్నావు, సొంతిల్లు కట్టుకున్నావు సిటీలో, అయినా ఎప్పుడూ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటావు ఏంటని అడిగాడు. అది ఇంకా ఏదో అసంతృప్తి తనకి. అన్నేం చూసావురా, నాకంటా చాలా ఉన్నవాళ్ళు ఉన్నారు అని ఎప్పుడు పై వాళ్ళతో కంపేర్ చేసుకుని అసంతృప్తిగా జీవిస్తూ ఉంటాడు. ఆ మెంటాలిటీ అటువంటిది. అందుకని ఎప్పుడూ కూడా వినయం ఉండాలి. వినయం అంటే ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్. ఎప్పుడు వస్తుంది అది? వినయం ఎవరిలో ఉంటుందంటే, ఎవరైతే తన బలాన్ని, బలహీనతల్ని గుర్తించి ఒప్పుకోగలడో వాళ్ళలో వినయం ఉంటుంది. లేకపోతే ఈగో పెరిగిపోతుంది, అహంకారం పెరిగిపోతే వినయం ఉండదు. ముఖ్యంగా ఈ కుర్రవాళ్ళలో, యూత్లో వాళ్ళు కోరుకునేది సెల్ఫ్ ఇమేజ్ కోరుకుంటారు ఎక్కువగా. వాళ్ళ కాంప్లెక్స్ గురించి, వాళ్ళ పర్సనాలిటీ గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎక్కువ వర్రీ అవుతూ ఉంటారు. నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, అందుకే నాకు ఎక్కువ మంది అట్రాక్ట్ అవ్వట్లేదనో, నా మాట ఎవరు వినట్లేదనో, నాతో ఎవరు కలవట్లేదనో, ఇలాగ అనేక రకాల ఫీలింగ్స్ పెట్టుకుంటారు. అవన్నీ కూడా అమాయకమైన ఫీలింగ్సే. పక్కన పెట్టేయండి. వినయంగా ఉండండి. వినయం అంటే ఏంటి? ఈగో లేకపోవడమే, అహంకారం లేకపోవడమే. ఏమీ వద్దు. మీరు కొంత సాధించారు, ఇంకా సాధించవలసింది ఉంది. అంచేత ఈగో వద్దు, వినయంగా ఉండండి, తృప్తిగా ఉండండి. మనకంటే చాలామంది ఖాళీగా తిరుగుతున్నారు, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. బీటెక్లు చదివి అమెజాన్లోనూ అక్కడ పనిచేసే బాయ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. అంచేత ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండండి, ఇంకా సాధించడానికి ప్రయత్నం చేయండి. అలాగే జీవితంలో కూడా